రమేష్ గారు అసలు ఈ జనార్దన్ రావు మీపైన చాలా పెద్ద ఆరోపణ చేశారు నిన్న వీడియో. అసలు ఈ జనార్దన్ రావు మీకు తెలుసా తెలీదా? ముందు ఎప్పుడైనా కలిసారా లేదంటే ఆయన వచ్చి మిమ్మల్ని కలిసాడా? టెన్ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, అది ఇబ్రహీంపట్నం. అవును, నేను పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి ఇక్కడే, వాళ్ళ కుటుంబం ఇక్కడే. మా బజార్లోని వాళ్ళ తాతగారు వ్యాపారం చేసేవాళ్ళు, చిల్లర కొట్లు. తెలీదు జనార్దన్ రావు ఇవ్వడం అని చెప్పేసి నేను బూటక మాటలు నాటక మాటలు చెప్పాల్సిన పనిలా. నాకు ఇబ్రహీంపట్నంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. వాళ్ళు వస్తారు, వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకుంటారు. లేదు మా పెళ్లిళ్ళకి రమ్మంటారు, లేకపోతే వాళ్ళ శుభకార్యాలకు రమ్మంటారు వాళ్ళకు. అంతేగాని జనార్దన్ రావుతో ఎప్పుడైనా వ్యాపారాలు చేశామా? జనార్దన్ రావుకి మేము కలిసి ఎక్కడన్నా తిరిగామా? జనార్దన్ రావు బ్యాంక్ అకౌంట్లు కానీ ట్రాన్సాక్షన్ కానీ మాకేమైనా ఉన్నాయా? జనార్దన్ రావు ఎప్పుడు కూడా ఫోన్ కాంటాక్ట్లో మాకైతే ఉన్నారా? లేకపోతే వాట్సాప్ దీంట్లో ఉన్నాడా? అంటే జనార్దన్ రావుని దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి ఎక్కడో అరెస్ట్ చేసి, జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పేరు అనేది ఎక్కడా కూడా పొరపాటును కూడా మెన్షన్ చేయాలి, ఎక్కడ చెప్పను కూడా చెప్పలా. జోగి రమేష్ ఎవరో ఎందుకు చెప్తాడు? ఆ పరిస్థితుల్లో జనార్దన్ రావుని అంటే రిమాండ్ రిపోర్ట్ అంటే రిమాండ్కి వెళ్ళిన తర్వాత జనార్దన్ రావు ఆ రోజున అరెస్టు చేసిన షర్టు అదే. రిమాండ్లో ఉన్న జనార్దన్ రావు నిన్న వీడియో రిలీజ్ చేశాడని చెప్తా ఉన్నారు. ఏం చేద్దాం? రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియో ఎట్లా రిలీజ్ చేస్తాడండి? ఓకే, పోలీస్ కస్టడీకి మీరు ఏమైనా తీసుకున్నారా, విచారించారా, లేకపోతే ఎట్లా? రిమాండ్ రిపోర్ట్లో కనీసం నా పేరు లేదు, కోర్టులో కనీసం జనార్దన్ రావు నా మాట చెప్పలా అంటే బురద వేసేయాలా? ఏ స్థాయి కన్నా దిగదారాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? మిమ్మల్ని ప్రజలు గౌరవించి 164 సీట్లు ఇస్తే ఇంత దుర్మార్గంగా, ఇంత నిస్సిగ్గుగా అక్రమ కేసులు పెట్టి నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు మమ్మల్ని జైల్లో నిర్బంధించినంత మాత్రాన నీ రాక్షస ఆనందం తీర్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు తాపత్రయపడతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎల్లకాలం నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావా? ఎల్లకాలం నువ్వే మంత్రిగా ఉంటావా? భూమి గుండ్రంగా ఉంటది, గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. నన్ను అక్రమ కేసులో అరెస్టు చేసి నన్ను అక్రమ కేసులో ఇబ్బంది పెట్టాలని చూస్తే నా వర్గ ప్రజలు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నా కుటుంబ మిత్రులు కానీ, నా రాధా రంగా మిత్రమండలి వంగవీటి మోహన రంగా గారి అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపేక్షించరు. రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నా.